హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివాడాకిస్. నేను మీ శివాని అండ్ హనుమాన్ థియేటికల్ ట్రైలర్ అయితే మనకి రిలీజ్ అయింది. ఈ సినిమా మనకి సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన శివాడాకిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివాడాకిస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హనుమాన్ థియేటికల్ ట్రైలర్ వచ్చేటప్పుడు నాకైతే పర్వాలేదు, పాస్ చేయొచ్చు అన్నట్టుగానే ఉంది ట్రైలర్. ఎందుకంటే సినిమాలో ఒక సూపర్ హీరోని, ఒక సూపర్ మ్యాన్ని, ఒక సూపర్ పవర్స్ ఉన్న క్యారెక్టర్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాకి ఇది సెకండ్ మూవీ. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఇంతకు ముందు జాంబిరెడ్డి సినిమా తీశారు. అది కూడా మీడియం బడ్జెట్ తో, స్మాల్ బడ్జెట్ తో వచ్చి మంచి హిట్ అయితే కొట్టింది. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ఆటోమేటిక్ గా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో కూడా మనకి ఆ ట్రైలర్ చూస్తే సంథింగ్ స్పెషల్, ఏదో ఒక డిఫరెంట్ మూవీ చూడబోతున్నాం. అంటే ఎప్పుడో మనకి శ్రీ ఆంజనేయం అని చెప్పేసి నితిన్ది ఒక సినిమా వచ్చింది ఇలాంటి కాన్సెప్ట్తోనే. కాకపోతే అందులో సూపర్ పవర్స్ అయితే ఏమీ ఉండవు, కానీ హనుమాన్ అనే కాన్సెప్ట్ తీసుకొని అందులో హనుమంతుడు వచ్చి ఒక హీరోకి సాయం చేస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్లో ఆ సినిమాని తీశారు. కానీ ఇది వచ్చేటప్పటికి ఒక నెగిటివ్ పవర్స్ ఉన్న ఒక సూపర్ విలన్ని ఎదుర్కోవడానికి హీరోకి కూడా అలాంటి పవర్స్ ఉండి ఆ హీరో ఆ విలన్ని ఎలా పోరాడతాడు, చివరికి అంతిమ విజయం ఎవరిది అన్న కాన్సెప్ట్లో ఒక మంచి స్టోరీ లైన్ రాసుకొని అందులో ఒక కామెడీని, ఒక అక్క తమ్ముళ్ళ సిస్టర్ అండ్ బ్రదర్స్ సెంటిమెంట్ని వర్కౌట్ చేసి వరలక్ష్మి శరత్ కుమార్ గారు అక్కగా బాగా చేశారనిపిస్తుంది. ట్రైలర్లో చూస్తే మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారనిపిస్తుంది తేజ సజ్జాకి. అండ్ విలన్గా మనకి వానా సినిమా హీరో చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. అది ఆ విలన్ గెటప్ చూస్తే మనకి క్రిష్ మూవీలో వివేక్ ఓబ్రాయ్ ఉన్నాడు కదా, ఆయన క్యారెక్టర్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. కానీ ఓకే, ఆయన ఒక నెగిటివ్ పవర్స్తో, అదే ఒక సూపర్ పవర్స్తో కొంచెం విలనిజంతో ఉంటాడు. అలాంటి విలన్ని తట్టుకోవడానికి హీరోకి కూడా అలాంటి పవర్స్ వచ్చినప్పుడు ఆయన విలన్ని ఎలా తట్టుకున్నాడు, ఆయన నుంచి చివరికి మంచిని ఎలా కాపాడాడు అనే కాన్సెప్ట్తో వస్తుంది. సో ట్రైలర్లో అయితే మనకి కొత్త ట్రైలర్ చూడబోతున్నాము. ఒక హనుమంతుడు కాన్సెప్ట్, ఒక శ్రీరాముడు కాన్సెప్ట్, ఇలాంటి కాన్సెప్ట్స్ని చూపిస్తూ తీస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా చాలామంది తెలుగు వాళ్ళు అయితే కనెక్ట్ అవుతారనిపిస్తుంది నాకైతే. అండ్ దీంతో పాటు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చాలా బాగా కనెక్ట్ అవుతారనిపిస్తుంది. చిన్నపిల్లలు కనుక కనెక్ట్ అయితే మాత్రం ఇటు చిన్నపిల్లలు అటు ఫ్యామిలీ ఆడియన్స్తో సినిమా మడికి సూపర్ హిట్ అవుతుందనేది నా ఫీలింగ్. అండ్ ఈ సినిమాతో పాటు మనకి గుంటూరు కారం అండ్ సైంధవ్ సినిమా అండ్ నాసామి రంగా ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది సంక్రాంతికి అయితే మాత్రం. వీటన్నిటి సినిమాల్లో ఇది డిఫరెంట్ మూవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఆ సినిమాకు ఉండే ఆడియన్స్ ఆ సినిమాకు ఉంటే, ఈ సినిమాకు ఉండే ఆడియన్స్ ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటారు. సో ఓవరాల్గా అయితే మనకి నాకు ట్రైలర్ పర్వాలేదు, బాగుంది అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. అండ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అయితే చెప్పవసరం లేదు. ఆయన ఆల్రెడీ మనకి జాంబిరెడ్డి సినిమా తీసిండు, అండ్ దానికి ముందు ఇంకా చాలా సినిమా తీసిండు. అండ్ లేటెస్ట్గా అన్స్టాపబుల్ సినిమా, బాలకృష్ణతో అన్స్టాపబుల్ షో కూడా ఆయన డైరెక్షన్ చేశారు. అండ్ దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి డైరెక్షన్ వైజ్గా ఆయన కొంచెం ఆరితేరిపోయాడని చెప్పుకోవచ్చు. అలాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ అయితే పెట్టుకోవచ్చు అని నా ఫీలింగ్. సో తేజ సజ్జాకి ఇది సెకండ్ మూవీ, అండ్ ఫస్ట్ మూవీ ఆల్రెడీ హిట్ కొట్టారు కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంతకు మించే వీళ్ళు ప్లాన్ చేసుకొని ఉంటారు. అండ్ అన్ని లాంగ్వేజెస్, దాదాపుగా ఒక 10 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న ఒక తెలుగు మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక సూపర్ హీరో మూవీ ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఈ సినిమాలో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఆ స్పెషల్స్ అన్ని కూడా మనం థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ అయితే మనకి ఖచ్చితంగా పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే నాకైతే పర్వాలేదు, పాస్ చేయొచ్చు. అంటే భయంకరంగా బీభత్సంగా ఉందని నేను చెప్పలేను, కానీ పాస్ చేయొచ్చు అన్నట్టుగానే ట్రైలర్ అయితే ఉంది. ఓవరాల్గా నాకైతే నచ్చిందని చెప్పుకుంటాను. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి, మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఎలా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం హనుమాన్ ట్రైలర్కి మన శివాడాకిస్ ఛానల్ నుంచి నేనైతే 3 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.